హాయ్ మక్కలే, ఈరోజు కేరళ స్పెషల్ వంటకం చేసేద్దామా. దీని పేరు వచ్చేసి ఇడియప్పం. ఇంకెందుకు లేట్, ప్రాసెస్ చూసేద్దామా పదండి. దీనికి ఫస్ట్ గిన్నెలో నీళ్ళు తీసుకొని బాగా మరగబెట్టుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మరగబెట్టుకోవాలి. అది మరిగేలోపు పిండి కలుపుకోవాలన్నమాట. మేమైతే 3 కప్పులు వరిపిండి తీసుకున్నాం. మీకు ఎంత సరిపోతే అంత తీసుకోండి. తర్వాత నీళ్ళు బాగా వేడెక్కాక ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటూ అలాగా ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఇలాగా. అయితే మన ఇంట్లో ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఇడ్లీ కుక్కర్తో ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని. ఈ ముద్దని మన జంతికలు గొట్టం ఉంటుంది కదా అందరి దగ్గర, జంతికలు గొట్టంలో చిన్న కన్నాల ప్లేట్ ఉంటుంది అనమాట. ఆ చిన్న కన్నాల ప్లేట్ ఇగో చూపిస్తాను కదా, చిన్న కన్నాల ప్లేటు, దీంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఇడియప్పం. అయితే ఈ జంతికలు గొట్టంకి మొత్తం ఆయిల్ రాసేసుకొని చుట్టూ ఈ ముద్దను ఫుల్గా పెట్టుకోవాలన్నమాట పై వరకు. పెట్టుకున్నాక నెమ్మదిగా తిప్పుకుంటూ ఇలాగ చుట్టూ తిప్పుతూ వేయాలన్నమాట. అప్పుడు ఇడియప్పం అనేది వచ్చేస్తుంది. అయితే ఇలాగ అన్ని ప్లేట్లలోని వేసాక, అన్ని కన్నాల్లోని 2 ప్లేట్లలోని వేసాక దీన్ని తీసుకెళ్ళి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసామనుకోండి, ఆహా, వేడి వేడి ఇడియప్పం రెడీ. నేను ఇదే ఫస్ట్ టైం తినడం అండి, చాలా బాగుంది. దీనికైతే సైడ్లో నంచుకోవడానికి కొండకడల కర్రీ అని చేస్తారనమాట. అది కూడా సూపర్గా ఉంది. దాని రెసిపీ కూడా కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.